చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ప్రతి అర్హుడికి 6 గ్యారెంటీలు అందేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని తెలిపారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శివరాంపల్లి, బండ్లగూడ జాగీర్, మణికొండలలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందారని రంజిత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవిద్దాం. మనమందరం కూడా హిందువులమే. చాలా మంది హిందువులు ఉంటారు. ఇక్కడ ముస్లిం సోదరు ఉంది. మనం మానవ జన్మ ఎత్తినప్పుడు, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఏ కులం, ఏ మతం, ఏ గల్లీలా, ఏ దేశంలో పుడతాం మన చేతులు ఉంటుందా? అందుకే మనం అందరం మానవ జన్మ ఎత్తినాం. అదే దేవుడికి మన కృతజ్ఞత భావంగా మనం అందరం కలిసికట్టుగా బతకాలి. అవునా? ఇది సభ్య సమాజం, మన కోసం ఏర్పాటు చేసుకున్న సమాజం. ఇవాళ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు. పొద్దున్న లేస్తే మనం మంచిగా ఉన్నామా లేదా? ఏ కులం, ఏ మతం అని పక్క రోడ్డు వెళ్ళి నడుస్తుందా? ఎందుకు నడుస్తలేదంటే మన రాజ్యాంగం చెప్పింది. మనం కలిసిమెలిసి బతుకుదాము. మనం కూడా అన్ని మతాలను గౌరవిస్తాం.